కార్తికేయ గారు మీ వైపుకి వస్తే Yeah. చైల్డ్హుడ్లో డేస్లో కొంచెం మీరు స్ట్రగుల్స్ చూశారు. దాని తర్వాత ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇఫ్ యూ హ్యావ్ టు డిఫైన్ కార్తికేయ, అన్ని యాంగిల్స్ తెలుసు. మీకు పెయిన్ తెలుసు, మీకు గెయిన్ తెలుసు, మీకు హార్డ్ వర్క్ తెలుసు, మీకు సక్సెస్ తెలుసు, మీకు ఒక హిట్ తెలుసు, మీకు ఒక ఫ్లాప్ తెలుసు. ఇవన్నీ చూస్తే హౌ డు యూ డిఫైన్ ఆల్ దోస్ మెమరీస్ అండి, స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్? అంటే మీ టఫ్ డేస్ గురించి మాట్లాడితే ఏం చెప్తారు? ఆ టఫ్ డేస్లో దే వాజ్ అంటే నెవర్ అ టైమ్ దట్ నేనేం ఫీల్ అవ్వాలి టఫ్నెస్ వాట్ ఎవర్ ఆ పెయిన్ కానీ లేదు ఇప్పుడు ఏదో సిట్యుయేషన్లో ఉన్నాము అన్న సిట్యుయేషన్ నేను ఎప్పుడూ ఫేస్ చేయలేదు. బికాజ్ అంటే ఎలా ఉండొచ్చో తెలియదు కాబట్టి. సో అది లేదు కాబట్టి దిస్ ఈజ్ లైఫ్, ఇంతే ఇలాగే ఉంటుంది కదా అనేది. సో వెన్ అలా పెరుగుతూ ఉండగా అప్పుడు వెన్ యూ ఆర్ సీయింగ్ అదర్ థింగ్స్ ఆర్ వాట్ ఎవర్, అంటే ఐ వుడెంట్ సే ఇప్పుడు సక్సెస్ లేకపోతే ఇప్పుడున్న లైఫ్ అప్పుడు తెలుసుంటే ఓ అలా ఉండాలేమో, దట్స్ నాట్ ద థింగ్. ఐ వాజ్ హ్యాపీ త్రూ అవుట్. అంటే నేను ఏ కాంటెక్స్ట్ లో అడిగానంటే మీరు చదువుకుంటూ కూడా పార్ట్ టైం జాబ్స్, బాస్కిన్ రాబిన్స్ లో వర్క్ చేయడము, ట్యూషన్స్ అయిపోయిన తర్వాత వర్క్ చేసి ఎర్న్ చేయడము. అంటే ఆ స్టేజ్కి వచ్చేసి దట్ వాజ్ డ్యూరింగ్ మై ఇంటర్మీడియట్. అది ఇట్ వాజ్ నాట్ అంటే ఇప్పుడు అది కష్టం మీద చేసింది కాదు, కష్టం కోసం చేసింది కాదు. అప్పటికి మగధీర సినిమా జరుగుతుంది. సో ఇట్ వాజ్ లైక్ వి వర్ కంఫర్టబుల్, అంత బాగానే ఉండేది. డబ్బుల కోసం కాదు, ఇట్ వాజ్ ఫర్ మై ఓన్ సాటిస్ఫాక్షన్. అంటే సొంతంగా సంపాదించాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి అన్నది కూడా. వాజ్ ఇట్ ది ఇన్స్పిరేషన్ డ్రాన్ ఫ్రమ్ రాజమౌళి గారు అని చెప్పచ్చా? చెప్పచ్చు. ఐ మీన్ ఇట్ వాజ్ అ సెల్ఫ్, అంటే అది కూడా నాకు రియలైజ్ అయినంత వరకు నాకు ఓన్లీ వెన్ ఐ స్టార్టెడ్ ఎర్నింగ్, నేను సంపాదించడం స్టార్ట్ చేసినప్పుడు ఆ 3,000 అయినా కానీ వెన్ 16 ఆ 3,000 రూపీస్ చేతికి వచ్చినప్పుడు అందులో వచ్చిన కిక్ ఇట్ వాజ్ సంథింగ్ ఎల్స్.